హాయ్ అండి. అరటికాయ కూర ఫ్రై చేస్తున్నాను. వేపుడు మెంతికూర వేసి అరటికాయ వేపుడు చేస్తాను. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాగా బంగాళదుంప వేపుడు కానీ అరటికాయ వేపుడు కానీ ఏదైనా ఫ్రై చేసుకుంటాం కదా, అందులోని ఒక గుప్పుడు ఆకుకూర వేసుకోవచ్చు. తోటకూర కానీ మెంతికూర కానీ చుక్కకూర కానీ. చుక్కకూర వేస్తే పేస్ట్ లాగా అవుతుంది కదా, అది వేరే గ్రేవీ లెక్క వస్తుంది. అది ఏ ఆకుకూరని వేసుకోవచ్చు. ఇలా తాజా మంచివి కొంచెం ముగ్గు పరుగు కూడా రానివి మంచి అరటికాయలు తెచ్చుకొని నచ్చిన సైజులో కట్ చేసేసుకుందాం. ఒక కట్ట మెంతికూర వేస్తున్నాను నేను. శుభ్రం కడిగేసుకొని కొంచెం పెద్ద ఆకులుగా ఉంటే కొంచెం కట్ చేసుకోండి. పచ్చిమిర్చి, గరం మసాలా పౌడర్, ధనియాల పౌడరు, ఉప్పు, పసుపు, కారం, ఇంకా ఉల్లిపాయలు వేయట్లేదు నేను, ఫ్రై కదా. వేసుకుంటే ఎల్లుల్లిపాయ జీలకర్ర కూడా వేసుకోవచ్చు, నేను వేయట్లేదు, మసాలా పెట్టాను కదా. అరటికాయ ముక్కలు వేసేసుకొని పచ్చిమిర్చి వేసి అరటికాయ ముక్కలు వేసేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని మూత పెట్టేసుకుంటే బాగా మగ్గుతాయి అన్నమాట. ఫ్రై చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. సాల్ట్ వేసుకొని కొంచెం కలిపేసుకొని ఓన్లీ ఉత్తి పచ్చిమిర్చి మాత్రమే వేసాను, ఆనియన్స్ వేయట్లేదు. మూత పెట్టేసుకొని 2 నిమిషాలు మగ్గిపోయాక అరటికాయ ఎత్తే వెంటనే మగ్గిపోద్ది కదా మనకి. చక్కగా మగ్గిపోయింది చూసారు అరటికాయలు. జస్ట్ 2 మినిట్స్. ఒక గుప్పుడు మెంతికూర, ఒక కట్ట ఇవ్వచ్చు, 2 కట్టలు కూడా వేసుకోవచ్చు. నేను ఒక కట్ట వేస్తున్నాను, 2 అరటికాయలే కదా, ఒక గుప్పుడు వేస్తున్నాను. ఒక కట్ట అనమాట మెంతికూర. అసలు చేదు ఉండదు. 2 కట్టలు కూడా వేసుకోవచ్చు. కొంచెం పర్వాలేదు అనుకుంటే, తిన్న వాళ్ళు అయితే 2 కట్టలు వేసుకోవచ్చు. ఒక కట్ట సరిపోద్దని ఒక కట్ట వేసాను నేను. ఆ వీడియోలు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటి వరకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి. నా వీడియోస్ పూర్తిగా చూడండి. నచ్చితే ధనియాల పౌడరు, గరం మసాలా పౌడర్, పసుపు, కొంచెం కారం సరిపడా, ఉప్పు ఆల్రెడీ వేసేసాం మనం. ఇది ఇంక ఏగిపోయింది కదా, బాగానే సిమ్లో పెట్టుకోవడం మాత్రమే. ఇంకా సిమ్లో పెట్టుకుంటే మగ్గిపోతాయి మనకి. అరటికాయ వేపుడు అన్నది పర్ఫెక్ట్గా చక్కగా చాలా టేస్టీగా చక్కగా వచ్చేస్తుంది. కొంచెం ఎంత బాగా మగ్గిందో, చాలా బాగుంటుంది. చూడండి, నేను చూపిస్తున్నాను. అదే చూసారా ఎంత బాగా ఫ్రై అయిందో. మెంతికూర కావాలితే ఇంకా వేసుకోవచ్చు, నేను ఒక కట్ట వేసాను. అది చక్కగా మగ్గిపోయింది. అరటికాయ వెంటనే మగ్గిపోద్ది అనమాట మనకి. అస్సలు పండలేదు. ఇప్పుడు కోసిన కాయలు అవి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ లైక్ నాకు ఎంతో సపోర్ట్ ఇస్తుందండి. గిన్నెలో చూపిస్తాను. చక్కగా నచ్చితే ట్రై చేయండి ఒక్కసారి. అరటికాయ ఇప్పుడు కూరే కాకుండా రొయ్యలు వేసుకొని ఎగురు కూడా వండుకుంటారు. అరటికాయ కూడా చాలా బాగుంటుంది. కోడిగుడ్లు పులుసులో వేసుకుంటాం అరటికాయలు. చూడండి ఎంత బాగుందో. అరటికాయ పప్పుచారులోకి బాగుంటుంది, పప్పులోకి బాగుంటుంది, లేదంటే డైరెక్ట్ ఇలాగా అన్నంలో కలిపేసుకోవచ్చు. చపాతీకి కూడా సూపర్ ఉంటుంది ఇది. చపాతీలోకి అయితే ఇంకా కొంచెం చిన్న ముక్కలు కట్ చేసుకుంటే సరిపోద్ది. ఇది రైస్లోకి బాగుంటుంది, సాంబార్లోకి, దేనిలోకి, పప్పులోకి, సైడ్ డిష్ కింద మనకి సూపర్ ఉంటుంది అనమాట. థ్యాంక్ యూ.